అభ్యర్థుల మార్పులు చేర్పులతో ఇప్పటివరకు 3 జాబితాలను విడుదల చేసిన వైసీపీ 4వ జాబితా మీద ఇంకా తర్జనభర్జనలు పడుతోంది. అన్ని లెక్కలను సర్వేలను ముందుకేసుకొని ఎవరిని ఉంచాలో ఎవరిని పక్కన పెట్టాలో అన్నదానిపై కసరత్తు చేస్తోంది. దానికి సంబంధించి సదరు సిట్టింగుల అభిప్రాయాలు తీసుకుంటోంది. ఇప్పుడు 4th లిస్టుకు సంబంధించి విజయనగరం జిల్లా నుండి ఎంపీ బెల్లన చంద్రశేఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు బెల్లనాకి అధిష్టానం ఏమని సంకేతాలు పంపింది? దానిపై సదరు ఎంపీ ఏ అభిప్రాయంతో ఉన్నారు? అభ్యర్థుల మార్పులు చేర్పులతో ఇప్పటివరకు 3 జాబితాలను విడుదల చేసిన వైసీపీ 4వ జాబితా మీద ఇంకా తర్జన భర్జనలు పడుతోంది. అన్ని లెక్కల్ని సర్వేల్ని ముందేసుకుని ఎవరిని ఉంచాలో ఎవరిని పక్కన పెట్టాలో అన్న దానిపై కసరత్తు చేస్తోంది. దానికి సంబంధించి సదరు సిట్టింగుల అభిప్రాయాలు తీసుకుంటోంది. ఇప్పుడు 4th లిస్టుకు సంబంధించి విజయనగరం జిల్లా నుంచి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు బెల్లానికి అధిష్టానం ఏమని సంకేతాలు పంపింది? దానిపై సదరు ఎంపీ ఏ అభిప్రాయంతో ఉన్నారు? విజయనగరం వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గతంలో విజయనగరం జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా విజయం సాధించారు. అది కూడా టీడీపీ కీలక నేత పోసపాటి అశోక్ గజపతిరాజుపై ఎవరూ ఊహించని రీతిలో వైసీపీ వేవ్లో విజయబావుట ఎగరవేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం నో చెప్పిందట. ఆయన స్థానంలో ఇప్పటికే విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ బొత్స సత్యనారాయణ మేనల్లుడు మధ్య శ్రీనివాసరావు పేరు కన్ఫర్మ్ అయిందంటున్నారు. దాంతో బెల్లాన పొలిటికల్ ఫ్యూచర్పై జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. మరి బెల్లానకు ఎంపీ టికెట్ దక్కకపోతే ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారు? ఎమ్మెల్సీని చేస్తారా? హెచ్ఆర్ల అసెంబ్లీ టికెట్ ఇస్తారా? లేకపోతే చీపురుపల్లి నుంచి పోటీ చేయిస్తారా? విజయనగరం జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎవరిని కదిపినా ఇదే మాట్లాడుతున్నారు. అయితే బెల్లాన మాత్రం మౌనవ్రతం పాటిస్తూ తన రాజకీయ భవితవ్యంపై సన్నిహితుల దగ్గర కూడా ఏమీ మాట్లాడడం లేదట. దాంతో ఎవరికి వారు తలలు పట్టుకుంటున్నారు. బెల్లాన సంగతేంటి? ఇక రాజకీయ జీవితం ముగిసినట్టేనా అని చర్చించుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పుడల్లా బెల్లాన ప్రస్తావన ఏమైనా ఉందా అని వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా బెల్లానికి ఎంపీ కాకపోతే హెచ్ఆర్ల అసెంబ్లీ టికెట్ ప్రకటిస్తారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆయనకు ఆ నియోజకవర్గంలో బంధుగణం ఎక్కువగా ఉండడం, గతంలో కొందరు అనుయాయుల దగ్గర వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తానని లీకులు ఇవ్వడం కూడా ప్రధానంగా ఆ వాదనను తెరమీదకు తెచ్చింది. తీరా చూస్తే ఈ స్థానం నుంచి విజయనగరం జడ్పీ చైర్మన్ మధ్య శ్రీను కూడా టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని అధిష్టానం కూడా పరిగణలోకి తీసుకుందని ఇప్పటికే హెచ్ఆర్ల ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ మధ్య శ్రీనివాసరావులతో మాట్లాడిందన్న టాక్ నడిచింది. అయితే స్థానికులకే తప్ప బయట వాళ్ళకి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని అక్కడి వారి సంకేతాలు ఇవ్వడం, పార్టీ సర్వేల్లో కూడా అదే తేలడంతో ఆ చర్చకి ఫుల్ స్టాప్ పడింది. దీంతో హెచ్ఆర్ల పొలిటికల్ స్క్రీన్పై బెల్లాన మధ్య పేర్లు మాయమయ్యాయి. మరోవైపు ఎంపీ అభ్యర్థి మార్పు అన్న ప్రచారంతో ఈసారి మధ్యశ్రీని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు ఆయనే వైసీపీ కొత్త అభ్యర్థి అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఎంపీ స్థానంపై కన్నేసినప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అది దక్కలేదు. ఈసారి మాత్రం అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతోందని, బెల్లానికి టికెట్ దక్కదని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే మధ్య శ్రీనివాసరావుని ఎంపీగా పోటీ చేస్తే జడ్పీ చైర్మన్ పదవిని మళ్లీ బెల్లానికి కేటాయించే అవకాశాలున్నాయన్న టాక్ కూడా నడిచింది. బెల్లాన తన కొడుక్కి ఆ పదవి ఇవ్వాలని కోరారని, దానికి అధిష్టానం అంగీకరించలేదని అంటున్నారు. అంతేకాదు, చీపురుపల్లి టికెట్ ఇవ్వాలని గతంలో 2014లో వైసీపీకి అభ్యర్థి లేకపోతే తానే పోటీ చేశానని బెల్లాన పార్టీ పెద్దల్ని అడిగారంటున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బొత్సకి తనకి 5,000 ఓట్లు మాత్రమే డిఫరెన్స్ వచ్చిందని, కాబట్టి మరొక అవకాశం ఇవ్వాలని అడుగుతున్నట్టు జోరుగా కథనాలు వినిపిస్తున్నాయి. మరికొందరైతే ఆయనకి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే టీడీపీలోకి జంప్ అయి చీపురుపల్లి టికెట్ అడిగే అవకాశాలు లేకపోలేదంటున్నారు. మొత్తం మీద జిల్లా మొత్తం బెల్లాన హాట్ టాపిక్గా మారిపోయారు. ఈ ప్రచారాల్ని ఊహాగానాల్ని పక్కన పెడితే అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే బెల్లాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.